ఆదిలో అయిపోయిన వేడాలి ఓ భక్తులారా, నేను శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి సన్నిధి అందుండే సేవాధికులను. మా యొక్క నామధేయంబు ఏకాంబర యోగి అంటారు. మా గురువుగారు ఇంకనూ రాలేదు, నేను వెళ్ళి తీసుకొని వచ్చేదను. మము బ్రోవరావా దేవా మీ దాస జనులను బ్రోవా ఏడుకుంటినో దీన చరణ్య బ్రోవరా పరిపాలక గోవింద మాంబ మనోహర మనోహర పరిపాలక గోవింద మాంబ మనోహర మనోహర యాగంతేశ్వర పుర నివాస భక్తుల హృదయ నివాస యాగంతేశ్వర పుర నివాస భక్తుల హృదయ నివాస జగన్నాథ సోత్రధారి జాగేల రావ ఓ జగన్నాథ సోత్రధారి జాగేల రావ మము బ్రోవరావ దేవా నీ దాస జనులను బ్రోవా దేవేగరావా. కృపామయుడవని నమ్మితినయ్యా వీరగురు వీరగురు కృపామయుడవని నమ్మితినయ్యా వీరగురు వీరగురు కంది మల్లయ పురని కంది మల్లయ పురని వాస భక్తుల హృదయ నివాస కంది మల్లయ పురని వాస భక్తుల హృదయ నివాస పరమ భక్తుల హృదయ రావా జాగేల రావా
ఆహా, మా గురువు గారు ఇంకనూ రాలేదు. నేను ఇప్పుడే వెళ్ళి తీసుకొని వచ్చేదను. ఇది మనసు నిలకడలేదురా. మాయ సంసారంబురా, ఇది మనసు నిలకడలేదురా. నల్లదోమలు వాసి పాతులు అల్లియును ఇలా మాయరా. చంచలం వగు జగతి లోపల శాశ్వతం ఒకటేదిరా. ఇల్లురా, ఇది అగ్గి బుద్ధి పోగురా. పంకమట్టి ఇల్లురా, ఇది అగ్గి బుద్ధి పోగురా. మట్టిలో నా మట్టి కలచిత ఎట్టి భేదము లేదురా. చంచలం వగు జగతి లోపల శాశ్వతం ఒకటేదిరా. రైతు రాజు రైతు అన్న భేదము జీవముండే వరకుర. ఈ తనవు మట్టిల కలసినప్పుడు ఎట్టి భేదము లేదురా. చంచలం వగు జగతి లోపల శాశ్వతం ఒకటేదిరా. తత్వమర్మము తెలియక నీవు తప్పుదో వనబోకురా. తత్వమర్మము తెలియక నీవు తప్పుదో వనబోకురా. ఆత్మయొక్కటి శాంతి లేక అంతటా వెలుగొందురా. చంచలం వగు జగతి లోపల కలిగిదేములు మారుడా. చంచలం వగు జగతిలోన శాశ్వతం ఒకటేదిరా. శాశ్వతం ఒకటేదిరా. శాశ్వతం ఒకటేదిరా. శాశ్వతం ఒకటేదిరా. వచ్చనిడుగో బ్రహ్మము, వచ్చనిడుగో భక్తజనులకు మత్సి కలరా మహానుభావుడు. వచ్చనిడుగో భక్తజనులకు మత్సి కలరా మహానుభావుడు. సచ్చిదానంద స్వరూపము సర్వజనులకు చూపానిపుడు. వచ్చనిడుగో బ్రహ్మము మహానుభావుడు. వచ్చనిడుగో బ్రహ్మము. మండలత్రయ నేత్రుడై మా తాండోద్భవమైన రీతి గుండెల దరగరి పులాపై బడి కొండయని పీతారామందగా. వచ్చనిడుగో బ్రహ్మము మహానుభావుడు. వచ్చనిడుగో బ్రహ్మము. నందివాహనుడైన పరశివుడందరిని రక్షించుట కొరకు నందివాహనుడైన పరశివుడందరిని రక్షించుట
కొరకు నంది దుర్గములో నా బ్రహ్మదుల అందరిని తను వెంటాడీచుత వచ్చనిడుగో బ్రహ్మమో మహానుభావుడు వచ్చనిడుగో బ్రహ్మమో. కరుణతీత ప్రబోధ విచార పోతులు రేవేరా గురుడు కరుణతీత ప్రబోధ విచార పోతులు రేవేరా గురుడు సమస్త తిరులు ధారులైకడు వేట్కమీరగా వచ్చనిడుగో బ్రహ్మము మహానుభావుడు వచ్చనిడుగో బ్రహ్మము. ఆది బ్రహ్మకులము జగల్గమా ఆది హృదయం వైనా సామ్యం ఆది బ్రహ్మకులము జగల్గమా ఆది హృదయం వైనా సామ్య ఆది మూలం బగుసు భక్తుల ఆదరు పాదలచినిపుడు వచ్చనిడుగో బ్రహ్మము మహానుభావుడు వచ్చనిడుగో బ్రహ్మము. నాయన ఏకాంబరి నిమ్ము పవిత్రానాధాయ సాధూనా వినాశాయ చతుకృతా ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే భక్తులారా, ధర్మమునకు ఎప్పుడు హాని కలుగును, అధర్మము ఎప్పుడు వృద్ధి నందును, ఆయా సమయమున దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ధర్మ సంరక్షణ కొరకు ప్రతి యుగమున అవతరించను. అది ఎటులనగా బ్రహ్మమురా పామరులారా నేనే బ్రహ్మమురా బ్రహ్మమునుడే కామాది గుణముల నేనే బ్రహ్మమునుడే కామాది గుణముల నామారు పాత్రయల నష్టము పరతేన నేనే బ్రహ్మమురా పామరులారా నేనే బ్రహ్మమురా. అనగానేమి స్వామి నాయన ఏకాంబరి, మహాత్మా నేనే బ్రహ్మము అనగా కామము క్రోధము లోభము మోహము మదమాచర్యములను హరిషడ్వర్గములను జయించిన వాడను కనుక నేనే బ్రహ్మమునైతిని నాయన. ఇంకా ఎట్లయితే మహాత్మా ముద్రాల భావము మూలము తెలిసియో ముద్రాల భావము మూలము తెలిసియో చిద్రూపమై వెలుగు జన్మయుని కనుగొన్న నేనే బ్రహ్మమురా పామరులారా నేనే బ్రహ్మమురా. ముద్రాల భావం అనగానేమిటి స్వామి నాయన ఏకాంబరి, మహాత్మా ముద్రాల భావము అనగా కేసరి భూచరి షణ్ముఖి శాంభవి రాధాయలను తెలుసుకున్నవాడును కనుక నేనే బ్రహ్మమునైతే నాయన. ఇంకా ఎట్లయితే మహాత్మా యోగాభ్యాస మనస సాధనాలాసే అష్టాయోగాభ్యాస
బ్రహ్మోఘాభ్యాస మనసా సాధనాలాసే నిష్కాసే వెలుగొంది నిజ రూపము కనుగొన్న నేనే బ్రహ్మమురా పామరులారా నేనే బ్రహ్మమురా. అష్టయోగాభ్యాసం అనగా ఏమిటి మహాత్మా? నాయన ఏకాంబరి, అష్టాయోగాభ్యాసము అనగా 8 యోగములు. అవి ఏమనగా యమ, నియ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యానధారణ, లంబిక, సమాధి అను అష్టయోగ రహస్యములను తెలుసుకున్నవాడును కనుక నేనే బ్రహ్మమున తిన్నాయన. ఇంకా ఎట్లయితే మహాత్మా? నడినాళమునా వెలుగు నాగస్వరూపిణి నడినాళమునా వెలుగు నాగస్వరూపిణి ముఖమున కనుగొని ముక్తి మార్గము గన్న నేనే బ్రహ్మమురా పామరులారా నేనే బ్రహ్మమురా. నవినాలం అనగా ఏమిటి స్వామి? నాయన ఏకంబరి, నడినాళము అనగా సహస్రార కమలమునందు నేనని ప్రతిధ్వనింపజేయు ముక్తి మార్గమునకు మూలము తెలుసుకున్నట్టు ఆ బ్రహ్మమును నేనే నాయన. ఇంకా ఎట్లయితే మహాత్మా? పంచవించితే తత్వ భావం పూలలుగాంచే పంచవించితే తత్వ భావం పూలలుగాంచే నీ జీవాయువును కుంభించే రేచకములు నేనే బ్రహ్మమురా పామరులారా నేనే బ్రహ్మమురా. పంచహింసతి తత్వములనగా ఏమిటి స్వామి? నాయన ఏకంబరి, పంచావింశతి తత్వం అనగా ఆకాశము, వాయువు, పృథ్వీ, అగ్ని, జలము ఈ పంచేంద్రియ తత్వభావములను తెలుసుకున్నవాడును కనుక నేనే బ్రహ్మమునైతిని నాయన. ఇంకా ఎట్లయితే మహాత్మా? పామరులారా నేనే బ్రహ్మమురా. సాంఖ్యతారములనగా ఏమిటి స్వామి? నాయన ఏకాంబరి, సాంఖ్యాతారకము అనగా ఈ బ్రహ్మాండ సృష్టిలో ఏర్పడినటువంటి వస్తువు యొక్క రూపమును గాంచి దానిని అనుభవించి పరిపూర్ణ సిద్ధి పొందినటువంటి ఆ బ్రహ్మమును నేనే నాయన. ఇంకా ఎట్లయితే మహాత్మా? భరితామై మోక్ష సామ్రాజ్య సంపద నేనే బ్రహ్మమురా పామరులారా నేనే బ్రహ్మమురా. క్షరము అక్షరం అనగా ఏమిటి మహాత్మా? నాయన ఏకంబరి, క్షరము అక్షరము అనగా జననము మరణము వ్యాధ్యా వస్తువులు లేక శ్రీ విరాట్టు స్వరూపును గాంచి సృష్టి రహస్యములను గాంచి తిరిగిరానటువంటి మహామోక్ష సామ్రాజ్య పదవిని గైకున్నటువంటి ఆ బ్రహ్మమును నేనే నాయన. ఇంకా ఎట్లయితే మహాత్మా? వాద భేదములను వర్తించే కల్మోస వాద భేదములను వర్తించే కల్మోస వేదము కావించి మోదమునందేనా నేనే బ్రహ్మమురా పామరులారా నేనే బ్రహ్మమురా. వాదభేదములనగా ఏమిటి స్వామి? నాయన ఏకంబరి, వాదోపవాదములాడుచున్న కల్మస హృదయముల నుండి కల్మసములను పారద్రోలి అజ్ఞానముసే కరడుగట్టి ఉన్న ఈ భూలోకమందు
జ్ఞానము అనే జలమును శుద్ధి చేసి పరిపూర్ణ సిద్ధి పొందినటువంటి ఆ బ్రహ్మమును నేనే నాయన. ఇంకా ఎట్లయితే మహాత్మా? వీరా బ్రహ్మము పేరా విఖ్యాతి నేనే బ్రహ్మమురా పామరులారా నేనే బ్రహ్మమురా. వీరబ్రహ్మము అను పేరు ఎలా వచ్చినది స్వామి? నాయన ఏకంబరి రూపనామ క్రియలైనటువంటి పరమాత్మ స్వరూపును గాంచి సృష్టి రహస్యములను గాంచి పరిపూర్ణ సిద్ధి పొందినటువంటి శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారిని నేనే నాయన. ఇంకా ఎట్లయితే మహాత్మా? ఆచార్య వరదూడా నగోచోయి ధరానిలో వెలసిన నేనే బ్రహ్మమురా పామరులారా నేనే బ్రహ్మమురా. నాయన ఏకంబరి మహాత్మా నా జన్మ వృత్తాంతము చెప్పుతున్నాను, సావధానముగా ఆలకింపుము. అలాగనే మహాత్మా. సృష్టి స్థితి లయకారుండనై భూదేవికి పాపభారము తొలగింప పరిపూర్ణ ఆచార్య ప్రకృతమాంబ గర్భమున జన్మించితిని. అంతటా నా తల్లిదండ్రులు మరణించిరి. అత్రి మహామునిసే పెంపెరిగి వీరప్ప ఆచార్య వీర పాపమాంబలకు దత్తపుత్రుండనై పాపాగ్నిమఠము పావనము గావించి తల్లికి పిండోత్పత్తి జ్ఞానము ప్రసాదించి అక్కడ నుండి బయలుదేరి బనగానపల్లె చేరితిని. బనగానపల్లె యందు గరిమిరెడ్డి వెంకటరెడ్డి గారి భార్య అచ్చమ్మ గారి ఇంట గోవులను గాయచు రవ్వలకొండ యందు రమణీయముగా కాలజ్ఞానము రచించిన కాలజ్ఞానమును అచ్చమ్మ గారి ఇంటి యందు పాత్రలో పదిలపరసి ఆ యొక్క కాలజ్ఞానము గుర్తుగా ఒక చింతమొక్క నాటి తిని అచ్చమ్మ గారి కుమారుడైన బ్రహ్మానందరెడ్డికి నేత్రదృష్టి ప్రసాదించి అచట నుండి బయలుదేరి పెదకొమర్లపూడి గ్రామం చేరితిని. అచట శివకోటయాచార్య సిద్ధలింగమామకు కలిగినటువంటి పుత్రికారత్నమైన గోవిందమామను పరిణయమాడి అక్కడ నాకు ఒక మగ సంతానము కలిగెను. నా మొట్టమొదటి సంతానమైన కుమారుడి పేరు సిద్ధిలింగయ్య అను నామకరణము చేసి ఆ యొక్క పిల్లవారిని అత్తమామలకు దత్తతనిచ్చి అతట నుండి బయలుదేరి కందిమల్లయ్యపురము చేరితిని. అక్కడ అగచాల వృత్తిచే జీవించుచు రాజయోగ మార్గమున 4 కుమారులు కలిగెను. గోవిందయాచార్య, పోతులూరయాచార్య, ఓంకారమయాచార్య, శివరామయాచార్యను 4 కుమారులు కలిగెను. మొత్తము 4 కుమారులు కలిగెను. నా కడకొట్టు బిడ్డయగు వీరనారాయణమ్మతో విఖ్యాతునందుకుంటున్నాయన. అదే నా జన్మ రహస్యము. అదేనుగాక ప్రథమ పార్థివ మధ్యే బహు ప్రళయంబో నిశ్చయంబో అనంతరము ఆనంద మధ్యే రక్తపాతంబురనరంగ భూమి భీభత్సౌ ప్రపంచ స్థితియే. ఈ కలియుగము 5000 సంవత్సరములు గడచిన పిమ్మట ఈ భూమిపై అనేక ఉత్పాతములు పుట్టును. అవి ఏమనగా ప్రజలలో అన్యోన్య వైరములు కలిగిన చింతురు, జాతి మత భేదములు ఉండవు, వేలకు వానలు కురియవు, పాడి పంటలు తరుగును, తోగ సుక్కలు పుట్టును. పలనాటి దేశమున ఒక బ్రాహ్మణుని ఇంట 12 సంవత్సరముల బాలికకు ఒక మగ శిశువు జన్మించును. ఆ శిశువుకు శిరస్సున 2 కొమ్ములు, 3 నేత్రములు, 4 హస్తములు కలిగి ఉండును. ఆ శిశువు 23 దినములు జీవించి 24వ దినమున
శ్రీ వీరభోగ వసంతరాయుడు వచ్చుచున్నాడని చెప్పి మరణించును. అదే నా రాకడకు నిదర్శనము. అదేనుగాక నేను యోగ నిద్రలో ఉండగా నా ప్రథమ శిష్యుడు దూదేకుల సిద్ధుడు కనిపించెను. మేమిరువురము కృతాయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగమునందు దశాపది అవతారములు దాల్చి వచ్చుచుంటిమి. నేను వీరప్పగాను, తాను వెంకటరెడ్డిగాను జన్మించుంటిమి. గోవును చంపిన కారణమున స్థితిని పింజారి వారేంట పుట్టమని చెప్పించి తిని ఏడి ఆ సిద్ధుడు ఇంకనూ రాడాయే. నాయన ఏకాంబరి, మహాత్మా, నీవు వెళ్ళి ఆ సిద్ధుని ఇచ్చటికి తీసుకొని రమ్ము. అలాగనే మహాత్మా. ఇక పొమ్ము. వినరా 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 ఓ నరుడా, బ్రహ్మం మాట పొల్లు పోదురా, కాలజ్ఞానం కల్ల కాదురా. వినరా వినరా ఓ నరుడా, వినరా వినరా ఓ నరుడా, బ్రహ్మం మాట పొల్లు పోదురా, కాల జ్ఞానం కల్ల కాదురా. వినరా వినరా ఓ నరుడా, చదివామంటారు, విజ్ఞానం పెరిగిందంటారు. చదివామంటారు, విజ్ఞానం పెరిగిందంటారు. మూఢత్వమున మూగ జీవులను రాళ్లకు ఎందుకు బలిస్తారు. వినరా వినరా ఓ నరుడా, బ్రహ్మం మాట పొల్లు పోదురా, కాల జ్ఞానం కల్ల కాదురా. వినరా వినరా ఓ నరుడా, పచ్చనకు ఓర్వగలేరు, ఒళ్ళు వంచి పని చెయ్యగలేరు. పరులు పచ్చనకు ఓర్వగలేరు, ఒళ్ళు వంచి పని చెయ్యగలేరు. ఊరిక వస్తే తిందామంటూ తిన్నింటి వాసాల లెక్క కడక. వినరా వినరా ఓ నరుడా, బ్రహ్మం మాట పొల్లు పోదురా, కాల జ్ఞానం కల్ల కాదురా. వినరా వినరా ఓ నరుడా, పెను తుఫానులకు భూకంపాలకు ధరణి దగ్గరని పోయేనే. పెను తుఫానులకు భూకంపాలకు ధరణి దగ్గరని పోయేను. మత కలహాలకు కుల వైరాలకు నెత్తుటేరులే పారేను. వినరా వినరా ఓ నరుడా, బ్రహ్మం మాట పొల్లు పోదురా, కాల జ్ఞానం కల్ల కాదురా. వినరా వినరా ఓ నరుడా, నాకు పూజా సమయమైనది, మరలా వచ్చింది.
దేనికో జీవం, జన్మ సాధన దేనికో జీవం, కర్మాన బంధం భగతము జీవా, జన్మ సాధన దేనికో జీవం. ఎందుకొచ్చను అహంభావం, దేనికొచ్చను మహోదేహం, ఎందుకొచ్చను అహంభావం, దేనికొచ్చను మహోదేవం, ముందు బతుకులు ఘానము జీవా, జన్మ సాధన దేనికో జీవం. దారిలేని ఊరిలో నా దాటి ఉన్న పాపకరము, దారిలేని ఊరిలో నా దాటి ఉన్న పాపకరము, అనుభవింపక తప్పదు జీవా, జన్మ సాధన దేనికో జీవం. ఉన్న ఊరు వదిలిపెట్టి పరుగు ఊరికి వచ్చే దేవుడు, ఉన్న ఊరు వదిలిపెట్టి పరుగు ఊరికి వచ్చే దేవుడు, ముందు బతుకులు గానము జీవా, జన్మ సాధన దేనికో జీవం. నిరతనముగా నీ పాద సేవ నమ్మి ఉన్న దేవదేవా, నిరతనముగా నీ పాద సేవ నమ్మి ఉన్న దేవదేవా, కనుగొరించి తాపవా జీవా, జన్మ సాధన దేనికో జీవా, జీవా. మూఢ ప్రజలు ఇట్టి విశేషముల మార్గమున నాది కులము నీది మతమని వాదులాడుతూ కాలం ఎద్దబుచ్చుతున్నారు. కానీ వీళ్ళతో పనే ఉన్నది. రావే పోదామో మానస వంశ, రావే పోదామో, రావే పోదాము రవ్వాల మనోగేల, రావే పోదాము రవ్వాల మనోగేల, భావంలోనే పాటు నీకే కాని రావే పోదామో మానస
నడుమాన పచ్చి మామిడి విరిని పేచోల నడుమాన పచ్చి మామిడి విరిని నిక్షేపం మేలున్న సాక్షి పోతని తోడు రావే పోదాము మానస వంశ రావే పోదాము లోపాల వెలుపాల ప్రభు గోనిలోకిన లోపాల వెలుపాల ప్రభు గోనిలోకిన వైపాపు బాగారం ఆఛా జ్యోతిని తోడు రావే పోదాము మానస వంశ రావే పోదాము పరిపూర్ణ నిండిన భావమంతటి గమయం పరిపూర్ణ నిండిన భావమంతటి గమయం పరమాత్ముడే ఉన్న హీరా బ్రహ్మము ఉన్న రావే పోదాము మానస వంశ రావే పోదాము వీరిగా కడియాల హిల్పూరి ఆచర్యం వీరిగా కడియాల హిల్పూరి ఆచర్యం వరదూడు వేలున్న సాత్తు మూతని తోడు రావే పోదాము మానస వంశ రావే పోదాము ఈ ప్రపంచమంతనో మాయ ఈ ప్రజలంతనో మాయ అన్నదమ్ములు ఆలిబిడ్డలు అందరూ మాయ నేను ఎవడిని ఎట్లు బుడితిని ఈ అస్త్రములకు సంపదేలా ఇది నా ధనము అది నా నివాసము అని పలుకుతున్నది వచ్చినప్పుడు తన వెంట తీసుకొని రాలేదు పోయేటప్పుడు తన వెంట తీసుకొని పోలేదు ఇదంతా ఒక మాయ ఎంతటి వారికైనా జన్మించిన పిమ్మట సావు తప్పులే ఇంతటికైనా మేలుకొని బహిని బలవంతం కుందివేసి దిగురనే దిగించి జానము సంతము మరిచిన క్షేమం చిత్రమా
వెలుపల ప్రాపుగా నిలచిన ఆత్మజ్యోతి మనసా లోపల వెలుపల ప్రాపుగా నిలచిన ఆత్మజ్యోతి మనసా చూపుల పాపల మధ్యన రూపము గలదే మనసా పదము పదవే సత్తుకు బ్రహ్మం పూజ చేయగల మనసా నాదు విందు గల తీర్థంకరి నారాయణుడే మనసా సద్గురి అండ తేరుతే తిరుగే ఉన్నది మనసా సద్గురి అండ తేరుతే తిరుగే ఉన్నది మనసా కొడల వాలిన పెరిగిన పాపము కూలిపోయదే మనసా భోగము పదవే సత్తుకు బ్రహ్మం పూజ చేయగల మనసా నాదు విందు గల తీర్థంకరి నారాయణుడే మనసా అదిగో కనుబడది కంది మల్లయాపురము ఆ తోటనే అమృతమైన మఠము సంపూర్ణ సాధ్యమై మొక్కుతుని జాలే జాలే కారణం ఏమి మహాత్ముడి తపోనిదే కనులు తీరినట్టే ఉన్నది చూపులు వెన్న లగ్గమై ఉన్నది స్వామి ఒక్కసారి నన్ను పలకరించవా గురుదేవ కారణమేమి నన్ను తలన చూడవే స్వామి కారణమేమి చిన్ననాటి నుండి నీది ప్రియదర్శన మాయనాగం చిన్ననాటి నుండి నాడు ప్రియదర్శన మాయనాగం ఉన్న ఓడని పిలువక ఉన్నావని పదదేశి కారణమేమి నన్ను కళ్ళ చూడవే స్వామి
కారణమేమి నోరూరద కోరి ఉన్న నారాయణున్నడని నోరూరద కోరి ఉన్న నారాయణున్నడని హోరోయము పూసిన పలుకవయో శ్రీహరి కారణమేమి నన్ను కల్లా చూడవే స్వామి కారణమేమి వాచిక చుందర రావు దాసబోసుడైతనను వాచిక చుందర రావు దాసబోసుడైతను నిన్ను మించిన సితాని రారమని పిలువలేని కారణమేమి నన్ను కల్ల చూడవే స్వామి కారణమేమి బాలక, ఘోర అరణ్యము దాటి వచ్చుతున్నట్టు ఉన్నావు. భయము చెందితివా నాయనా? లెమ్ము. వీర బ్రహ్మే మాటి మాటికి నన్ను తలచెదవురా, నాదు సాన్నిధ్యమునా ఎవడవు? నీ పేరేమో తెలుపగదరా ప్రేమాలారంగా, నీ తల్లిదండ్రులెవరో తోపంగా, బారబాహుడవని నీవు పంకదేరి అరుణి సాదలు బారబాహుడవని పంకదేరి అరుణి సాదలు ఘోరముగా దుఃఖించదవు, అతి ఘోరముగా విలపించదవు, నీ కులము గోత్రం పైన తెలుపు ప్రేమాలారంగా, నీ తల్లిదండ్రులు ఎవరో తోపంగా. బాలక, మహాత్మా నీవెవరవు? నీ ఊరేమి? నీ పేరేమి? నీ తల్లిదండ్రులు ఎవరు? చక్కగా తెలుపు బాలక. అలాగనే తెలుపుదును మా తండ్రి. హరయిందో మా తల్లిదండ్రులు ఎవరనగా తెలుపదును తండ్రి. హల్లి ఆదోండి తండ్రి పేరు సాయము కులమా కుడు కులమం ధరణిలో పిలుతురు తండ్రి జన్మ రహస్యమునం బోధించుతున్నా.
మా ఊరు ముడిమాలు, మా తల్లి ఆదామి, మా తండ్రి పీర్ సాహెబ్. నా పేరు కులము దూదేకుల సిద్ధుని. ఎందులో కొరకు వచ్చి నాయన? ఆ యొక్క పరిచయం ప్రసాదించాల తండ్రి. బాలక, నీవు చూడగా పతిబాలుడు, ఆ యొక్క పరశివ యోగము సామాన్యం అనుకుంటివా నాయన? బాలక, కన్నులు విప్పనట్టే పసివాడవు నీవు కోరిన కోర్ఖయో సత్సంపన్న తపోధనుల పావనమో అందరాని దైవన్నది అట్టి కోర్కలదోయు కుమారా నీ గృహమునకు చేరుమా. బాలక, ఆ యొక్క పరశివ యోగము కృతాయుగమ దేవేంద్రుడు స్త్రీమాయలో పడి చెడినాడు. ఆ యుగముననే బలిచక్రవర్తి సిరి సంపదలు హెచ్చించినాడు, కానీ ప్రయోజనం లేకపాయే. త్రేతాయుగమున రావణాసురుడు స్త్రీమాయలో పడి మతభ్రష్టుడైనాడు. ద్వాపర యుగమున కుంతీతనయుడు ధర్మనందనుడు తన దాయాదులను కడతీర్చినాడు, కానీ ప్రయోజనం లేకపోయే. కలియుగమున శౌభరిముని తన శత సహస్రారములచే విపులుడాయను. అంతటి వారి కందని ఆ పరశివ యోగము నీకు సిక్కదు, సిక్కినా నీకు దక్కనేరదు. కనుక నా మాటలు విని నీవు ఇంటికి వెళ్ళము నాయనా సిద్ధ. ఎంత మాత్రం నీ పాదములు బాలక, ఆ యొక్క పరశివ యోగము సామాన్యము కాదు నాయన. సామాన్యమటోయే సద్గురుని నిజ గురుని హరి గురుని పూజ చేయుట సామాన్యమటోయే. తూర్పుదేశం తిరుగుతుండాలి, 9 పట్టి తేవాలి. తూర్పుదేశం తిరుగుతుండాలి, 9 పట్టి తేవాలి. పట్టి తెచ్చిన 9లను సాధులకైనా పంచి పెట్టాలి. సాధ్యమటోయే సామాన్యమటోయే సద్గురుని నిజ గురుని హరి గురుని పూజ చేయుట సామాన్యమటోయే. మూడు జిల్లా భిక్షమెత్తాలి, 9 భాండముల వంట చేయాలి. 3 జిల్లా భిక్షమెత్తాలి, 9 భాండముల వంట చేయాలి. 9 మందికి పంచి పెట్టాలి, 10వ వానికి బాగనివ్వాలి. సాధ్యమటోయే సామాన్యమటోయే సద్గురుని నిజ గురుని హరి గురుని పూజ చేయుట సామాన్యమటోయే. 6 చక్రాల బండి కట్టాలి, 8 గుర్రములు ఎగిసి పట్టాలి. 6 చక్రాల బండి కట్టాలి, 8 గుర్రములు ఎగిసి పట్టాలి. 9 గుర్రము కళ్ళము పట్టి 10వ గుర్రము స్వారీ చేయాలి. సాధ్యమటోయే సామాన్యమటోయే సద్గురుని నిజ గురుని హరి గురుని పూజ చేయుట సామాన్యమటోయే. పట్టపగలు పచ్చి కర్ర కొట్టాలి, చిక్కు చీకటిలో ఎండ పెట్టాలి. పట్టపగలు పచ్చి కర్ర కొట్టాలి, చిక్కు చీకటిలో ఎండ పెట్టాలి. చచ్చిన వాడిని ప్రక్కన పెట్టి బతికిన వాడికి పూజ చేయాలి. సాధ్యమటోయే సామాన్యమటోయే సద్గురుని నిజ గురుని హరి గురుని పూజ చేయుట సామాన్యమటోయే. పేరు లేని మరి ఆకు తేవాలి, భూమి లేని స్థల మందు పరవాలి. పేరు లేని
మరి ఆకు తేవాలి, భూమి లేని స్థల మందు పరవాలి, చచ్చిన వాడిని ప్రక్కన పెట్టి బతికిన వాడికి పూజ చేయాలి. సాధ్యమటోయే సామాన్యమటోయే, సద్గురుని నిజ గురుని హరి గురుని పూజ చేయుట సామాన్యమటోయే. తల్లి లేని పిల్లను పెంచాలి, తండ్రి లేని వాడికి ఇచ్చి చేయాలి. తల్లి లేని పిల్లను పెంచాలి, తండ్రి లేని వాడికి ఇచ్చి చేయాలి. కులము గోత్రము లేని వాడొచ్చి కోరి పుస్తను కట్టి చూడాలి. సాధ్యమటోయే సామాన్యమటోయే, సద్గురుని నిజ గురుని హరి గురుని పూజ చేయుట సామాన్యమటోయే. బాలక, మహాత్మా పరస్త్రీని కన్న తల్లివలను పరధనమును మట్టి పిల్లవలను చూచువారలనే నా చెంతకు తీరనిచ్చదా. అందులకు నీవేమన్నావు నాయనా? అన్నిట్లకు సిద్ధంగా ఉన్న మహాత్మా. అటులైనా నా కుమారులు ఈ సభకు రాబోతున్నారు. వారు మహాకోపిష్ఠులు. వారితో బహు జాగ్రత్తగా మెల్లగము. తదుపరి విచారించదా. అలాగే మహాత్మా. నాకు పూజకు వెళ్ళినది మరలా వచ్చేది. పాట పాట రమ్మందు పాటంలో మహాత్మా, పూర్వజన్మలో కూడా నీ శిశువుని అయితే మహాత్మా. జాలిలే నిధాయనే కాలమెదురాయనే, కలిమాయలో కాపాడరాలేగా. జాలిలే నిధాయనే అలనాటి నా జన్మ ఎగరటి నామము నుండే, ఆంబోతు చంపిన కారమున ధోదే కుల సిద్ధునైతే. జాలిలే నిదాయనే కాలమెదురోయనే, కలిమాయలో జీకి కాపాడరాదేవా. జాలిలే నిదాయనే నీ భక్తుడాయ నేను, ఏ పూర్ణ పుణ్యమో నీ భక్తుడాయ నేను. దయచూచి కాపాడరాదేవా. జాలిలే నిదాయనే కాలమెదురాయనే, కలిమాయలో తీర్చి కాపాడరాదేవా. నే చేసే పూజలో నా లోపమేమి లేదు. నే చేసే పూజలో నా లోపమేమి లేదు. దయచూచి కాపాడరాదేవా. జాలిలే నిదాయనే కలిగించు మాకు నీ పాద సేవ, నీ చూపులే చల్లగా, నీ చూపులే చల్లగా.
కలిగించు మాకు నీ పాద సేవ నీ చూపులే చల్లగా నీ చూపులే చల్లగా దానిది పనిది కర్మలు చేసి బాధలు పడనేలా బాధలు పడనేలా కానిది పనిది కర్మలు చేసి బాధలు పడనేలా మదిలో నేనామా శరణ చేయాలి కలిగించు మాకు నీ పాద సేవ నీ చూపులే చల్లగా నీ చూపులే చల్లగా పల్లెలో అచ్చమ్మ వింటిలో గోవల గాదినవా గోవల గాదినవా బనగాని పల్లెలో అచ్చమ్మ వింటిలో గోవల గాదినవా మదిలో నేనామా శరణ చేయాలి కలిగించు మాకు నీ పాద సేవ నీ చూపులే చల్లగా నీ చూపులే చల్లగా రవ్వల కాడలో కర్రలు గీసి ఆవుల నిలబినవా ఆవుల నిలబినవా రవ్వల కాడలో కర్రలు గీసి ఆవుల నిలబినవా మదిలో నేనామా శరణ చేయాలి కలిగించు మాకు నీ పాద సేవ నీ చూపులే చల్లగా నీ చూపులే చల్లగా తాటి ఆకుల పైన కాల జ్ఞానం రాసినవ తాటి ఆకుల పైన కాల జ్ఞానం రాసిన కలిగించు మాకు నీ పాద సేవ నీ చూపులే చల్లగా నీ చూపులే చల్లగా చరణు కోరితే నిన్ను దొరవే నా పామాలించు ప్రభువే నా పామాలించు ప్రభువే చరణు కోరితే నిన్ను దొరవే నా పామాలించు ప్రభువే నా పామాలించు ప్రభువే
ಸತ್ತು ಚರಣು ಕೋರತೆ ನಿನ್ನ ಗುರುವೇ నా పిన్నపామాలెంతో ప్రభువే నా పిన్నపామాలెంతో ప్రభువే వెన్నెన్నో గార్వమున ఖండించేతనే నేను ఎన్నెన్నో గర్భమున జన్మించేతనే నేను వికటాలు వే జన్మ మర్మ కర్మోడానైతి చరణు కోరితే నిన్ను గురువే నా పామాలెంతో ప్రభువే నా పామాలెంతో ప్రభువే సృష్టికర్తయో నీవు సాక్షాత్కారూపుడను సృష్టికర్తయో నీవు సాక్షాత్కారూపుడను నీలో వాడను నేను మమ్మేలో మా తండ్రి చరణు కోరితే నిన్ను గురువే నా పామాలెంతో ప్రభువే నా పామాలెంతో ప్రభువే దాసామయ బోలేలే ధరణిలో నన్నూరు దాసామయ బోలేలే మేలో కొలపిన వేరా బ్రహ్మమో నా తోడు శరణు కోరితే నిన్ను గురువే